ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని బలములో స్థిరపడిన జీవితం. ఆ రెండు స్తంభములను దేవాలయము ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 17వ వచనం. సొలొమోను నిర్మించిన దేవాలయం ముందు 2 గొప్ప స్తంభాలు నిలిచియుండేవి. వాటికి యాకీను మరియు బోయజు అనే పేర్లు పెట్టబడ్డాయి. యాకీను అంటే ఆయన స్థిరపరచును అని అర్థం. బోయజు అంటే ఆయనలో బలమున్నదని అర్థం. ఈ 2 పేర్లు విశ్వాసి జీవితానికి గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తాయి. దేవుడే మనలను స్థిరపరచువాడు. మన జీవితంలో ఎన్నో మార్పులు, పరీక్షలు వస్తాయి. కానీ దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన స్థిరపరుస్తాడు. మన స్థిరత్వం మన సామర్థ్యంలో కాదు, దేవుని కృపలో ఉంది. నిజమైన బలం దేవుని నుండే వస్తుంది. బోయజు అనే పేరు మనకు దేవుని శక్తిని గుర్తు చేస్తుంది. బలహీనతల మధ్య కూడా దేవుని బలము మనలను నిలబెడుతుంది. దేవుని ఆలయములైన మనము కూడా స్తంభాల వలె ఉండాలి. దేవుని సత్యంలో స్థిరంగా, విశ్వాసంలో బలంగా నిలిచి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. యాకీను మరియు బోయజు స్తంభాలు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తున్నాయి. దేవుడు స్థిరపరచును, దేవుడు బలమును అనుగ్రహించును. కాబట్టి మన జీవితాలను ఆయన చేతుల్లో ఉంచి విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవే మా స్థిరత్వము, నీవే మా బలము. ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడి నిలిచియుండుటకు మాకు కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.